రేవంత్ రెడ్డి ఇచ్చిన సమాధానాలు, హరీష్ రావు విమర్శలు, కృష్ణా జలాల విషయంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కావచ్చు, 45 టీఎంసీలకు మీరు తగ్గిన వ్యవహారం కావచ్చు, జూరాల నుంచి నీళ్లు లిఫ్ట్ చేయకుండా శ్రీశైలం నుంచి లిఫ్ట్ చేసుకురావడం, ఇదంతా తేలాలంటే ఏం జరగాలి? విచారణ జరగాల? అది ఎలాంటి విచారణ జరగాలి? కేవలం ప్రజాక్షేత్రంలో జరగాల, అసెంబ్లీలో జరగాల, న్యాయ విచారణ జరగాల? ఇందులో దోషులను ఎవరు తెలుస్తారు? తెలంగాణ ప్రజలను ఎవరిని నిలబెడతారు? సో డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగినటువంటి దానికి ప్రధానంగా ముమ్మాటికి దోషి బీఆర్ఎస్ పార్టీ కేసీఆరే. 10 సంవత్సరాల పరిపాలన తర్వాత స్పష్టంగా తేటతెల్లమైంది. దీనిలో అనుమానాలకు అవకాశమే లేదు, స్పష్టంగా కనపడతా ఉంది. కానీ మీరు ప్రజల్లో విశ్వాసం కలిగించాలంటే 45 టీఎంసీలు ఇచ్చే 90 టీఎంసీల నీరు తెచ్చుకోవాలి. అక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేయాలి పూర్తిగా. ఇప్పుడు పట్టిసీమ నుంచి నీళ్లు లిఫ్ట్ చేశారు, ఆ 45 టీఎంసీల వాటర్ తీసుకొచ్చే బాధ్యత కూడా మీ మీద ఉంది. నల్లమల్ల సాగర్కి సంబంధించిన ప్రాజెక్టు నిలువరించాలి. ఇవన్నీ మీరు నిలువరించగలిగినప్పుడు మాత్రమే మీ మీద విశ్వాసం ఉంటుంది, లేదా బీఆర్ఎస్ చేసిన ఆరోపణలకు నిజం చేకూరుతుంది. ఇవన్నీ ఎట్లా పరిష్కరించాలి? డెఫినెట్గా 90 టీఎంసీ కాదు, మొత్తం 15-20 లక్షల ఎకరాలకు మేము సాధించుకుంటాం, ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. దాంతోపాటుగా పాలమూరు జిల్లాకు సంబంధించిన వాటి కూడా ఏవైతే నీటి కొరత ఉందో, ఈ యొక్క కలవకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, వాటి కూడా రిజర్వాయర్ నిర్మాణం చేస్తాం. పాలమూరు ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేస్తాం. ఈ ప్రభుత్వ హయాంలో మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను పూర్తి చేయగలుగుతారా? డెఫినెట్గా మీ ఆ సొంత జిల్లాకు సంబంధించిన మంత్రిగా, మీరు మహబూబ్నగర్ జిల్లాలో 3 ప్రభుత్వాల్లో పనిచేసిన మంత్రిగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు హామీ ఇవ్వగలుగుతారా ఈ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేస్తుంది? 100% ప్రాజెక్టులు పూర్తి చేయగలుగుతాము, చేస్తాం కూడా. ఎందుకంటే 2 సంవత్సరాల పరిపాలన చూస్తూ ఉన్నాం. ఎన్నో కార్యక్రమాలు, అంటే ఆర్థిక పరిస్థితి ఆ స్థాయిలో ఉన్నా కూడా మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం. ఇతరత్ర కూడా ముందుకు తీసుకెళ్లి కార్యక్రమం చేస్తున్నాం. ఇలా సపోజ్ ఈ రోడ్లకు సంబంధించి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మరి 12,000 కోట్ల రూపాయలు ఇలా రోడ్లు నిర్మాణం మొదలుపెట్టే కార్యక్రమం చేస్తాం. చివరిగా న్యాయ విచారణకు వెళ్తారా? కృష్ణా జలాల విషయంలో ఎవరు దోపిడీ చేశారు, అది డెఫినెట్గా ముఖ్యమంత్రి గారిని శాసనసభలో చెప్పడం జరిగింది, మాట్లాడడం జరిగింది. 100% నేను 100% నా అభిప్రాయం చెప్తా ఉన్నా. 100% ఎవరు అవినీతి చేసినా వాటిని కక్కించే కార్యక్రమం చేయాలి. 100% చేయాలి, ఎవరైనా పర్లేదు. ఓకే, థ్యాంక్ యూ జుబల్ కృష్ణారావు గారు. పాలమూరు ప్రాజెక్టుల విషయంలో, కృష్ణా జలాల విషయంలో ఎవరు అన్యాయం చేశారు, ఎవరు అవినీతికి పాల్పడ్డారు, ఈ విషయాలు తేలాలంటే ఖచ్చితంగా చర్చ జరగాలి. దానికి బాధ్యులైన వారిని కూడా గుర్తించాలి. పాలమూరు ప్రాజెక్టులు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ